హల్లెలూయా. నాకున్న ఈ ధైర్యం నీదేనయా, నేనెల్లడైనాను ఓడిపోనయా. నాకున్న ఈ ధైర్యం నీదేనయా, నేనెల్లడైనాను ఓడిపోనయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మా కన్నీరు తుడిచి కాపరి నీకు స్తోత్రాలు. నీ వైపు చూచిన వారిని ఎన్నడూ సిగ్గుపడనయ్యవయ్యా నాయన, స్తోత్రాలు. నీ వైపు చూసిన వారిని ఎన్నడూ ఓడిపోనీయవయ్యా నాయన, స్తోత్రాలు. మా ధైర్యమై ఉన్నావు, మా స్వాస్థ్యమై ఉన్నావు, మా బలమై ఉన్నావు, మా శక్తి అయి ఉన్నావు తండ్రి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ స్తుతి ఆరాధనలు మీ సన్నిధికి చేర్చుకోండి. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి బిడ్డలు మీరు ఆశీర్వదించండి, వారి సమస్యలన్నీ మీరు పరిష్కరించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డరా, గడిచిన పునరుత్థాన దినము నుంచి ఈ పునరుత్థాన దినం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల క్రింద మనందరినీ భద్రపరిచి కాచి కాపాడి ఈ రీతిగా ఆయన నామాన్ని స్తుతించే సమయాన్ని ప్రధాని ప్రభు మనకు ప్రసాదించారు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యాన్ని మనం ఈ సందర్భంగా విద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథము 65వ అధ్యాయము 16వ లేఖన భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వాక్యం. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించవలెనని కోరుకొనను. చాలా దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన దైనందిన జీవితంలో దేవుని ఆశీర్వాదం అనేది కోరుకున్నట్లో ఎందుకంటే మన దేవుడు ఆశీర్వాదములకు కారకుడై ఉన్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడని దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అయితే లేఖనం ఏమని సెలవిస్తుందంటే,
దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుణ్ణి తను ఆశీర్వదించవలనని కోరుకున్నని దేవుని యొక్క వాక్కును చదువుతూ ఉన్నాం. నిజమే, దేవుడు మన యొక్క కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించేటువంటి వాడు. ఎందుకు ఆశీర్వదించేవాడు అంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆ నమ్మదగిన దేవుడిని నువ్వు కోరుకోవాలి, దేవాన్ని ఆశీర్వదించాలి. చూసారా, బైబిల్లో ఎంతో మంది భక్తులని దేవుడు ఆశీర్వదించాడు. ఆది కాండంలో అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా 22వ అధ్యాయము 18వ వాక్య భాగంలో మనం చదువుతాం. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని దేవుని యొక్క వాక్యాలు చదువుతూ ఉన్నాం. దేవుడు మన కుటుంబాల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుడు మన వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించాలి అంటే అక్కడ ఏమని వాక్యం సెలవిస్తుందంటే, నీవు నా మాట వినినందున. అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక, అబ్రహాము దేవుని యొక్క మాటను తృణీకరించకుండా దేవుని మాట ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకున్నాడు కనుక అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఆ వాగ్దానాన్ని బట్టి ఆశీర్వదించినట్టుగా దేవుని యొక్క వాక్యములు చదువుతూ ఉన్నాం. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని దేవుని యొక్క వాక్య భాగాలు చదువుతున్నాం. అదే విధంగా మరియు ఆది కాండం 32వ అధ్యాయము 26వ వాక్య భాగంలో కూడా అక్కడ యాకోబు కూడా దేవుడు సన్నిధానంలో, దేవా తెల్లవారుచున్నది కనుక అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని. చూసారా, ఇక్కడ యాకోబు కూడా నీవు నన్ను ఆశీర్వదించాలి అని కోరుతూ ఉన్నాడు. వారి మధ్య ఒక వివాదము జరుగుతూ ఉంది. దేవుని దూత అంటున్నాడు కదా, ఇదిగో నేను వెళ్ళాలి, తెల్లవారుచుంది కనుక వెళ్ళాలి అని దేవుని దూత అంటున్నప్పుడు, లేదు లేదు నన్ను ఆశీర్వదించితేనే కానీ నువ్వు వెళ్ళొద్దని కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక పోరాటం జరుగుతున్నట్టుగా వాక్యం చదివిస్తుంది. చివరకు ఆ దేవుని యొక్క దూత యాకోబు యొక్క తొడగోడు మీద కొట్టినప్పుడు తొడగోడు వసూలిన సందర్భం చూస్తున్నాం. అయినా కానీ పట్టు వదలలేదు యాకోబు. నువ్వు దేవునితో పోరాడినటువంటి వాడు, నువ్వు దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు కనుక ఇదిగో నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. అందుకే నీ వాక్యం అంటుందంటే, ఇశ్రాయేలు నీ వాక్యం ఎంత గొప్పది. దేవుని ఆశీర్వాదం కొరకు వాళ్ళు పోరాడారు, దేవుని ఆశీర్వాదం కొరకు వాళ్ళు ప్రార్థులాడారు, దేవుని ఆశీర్వాదం కొరకు ఇదిగో వారు దేవుడి దగ్గర వాళ్ళు దేవుని మహిమపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యాలు చదువుతూ ఉన్నాం. అందుకే బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అనమాట, ఎబ్బేజు అనేటువంటి వ్యక్తిని కూడా మనం చూడగలుగుతాం. ఎబ్బేజు అంటాడు కదా, దేవా ఇదిగో నా సరిహద్దులు విశాలపరచు నాయన, నాకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మెరుగుపరచు అని దేవుడి దగ్గర అడిగినప్పుడు ఎబ్బేజు యొక్క ప్రార్థన విని ఎబ్బేజును ఆశీర్వదించినట్టుగా దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదువుతామన్నమాట. చూసారా, ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదివినప్పుడు ఆడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు కారకులుగా, చూసారా, ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడ్డారు. దేవునికి స్తోత్రాలు. మన దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఆశీర్వదించడానికి పిలిచాడు. మన దరిద్రాన్ని తీసివేయడం కొరకే పిలిచాడు, మనకున్న శాపాన్ని తొలగించడం కొరకే పిలిచాడు. చూసారా, వాక్యం ఏముంటుందంటే ఆశీర్వాదములకు వారసులగుటకే పిలువబడితే అబ్రహాము చేసినటువంటి ఆశీర్వాదము, ఇదిగో ఇస్సాకుతో చేసినటువంటి మరియు ఆ వాగ్దానము, యాకోబుతో చేసినటువంటి ఆ వాగ్దానము, ఇశ్రాయేలు ప్రజలతో చేసిన ఆ వాగ్దానము అన్ని కూడా మన సంఘమైనటువంటి ఆయన రక్తంలో కడగబడినటువంటి వారికి నింపుడు కొరకు, ఫుల్ఫిల్ చేయడం కొరకు దేవుడు ఆశీర్వాదములకు వారసులకు పిలిచినట్టుగా దేవుని వాక్య భాగం చదువుతూ ఉన్నాం. మారని దేవా నిన్నానేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను
తైలములో ఉంచుకొనును. దేవునికి స్తోత్రాలు. అవసరా ఆషేరు గురించి మీకు చాలాసార్లు చెప్పాను. ఆషేరు యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంటే, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. ఆషేరు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏమిటంటే, కింద జవాబు ఏమిటంటే, తన పాదములను తైలములో ఉంచుకునేటువంటి వాడు. పాదములు ప్రవర్తనకు సూచనగా ఉంది, పాదములు పరిశుద్ధతకు సూచనగా ఉంది. అంటే ఆషేరు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏమిటంటే, ఒక పవిత్రమైన మనస్సు కలిగినటువంటి వాడుగా, ఒక పవిత్రమైనటువంటి జీవితం జీవించినటువంటి వాడుగా దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. మీకు ఒకసారి స్టోరీ చెప్తాను. ఒకసారి ఆషేరు దాసీపుత్రుడుగా ఉన్నాడు. ఉన్న సందర్భాల్లో అన్నలు అంటున్నారు కదా, నువ్వు దాసీపుత్రుడు అని గేలి చేస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఆ గేలి చేసి హేళన చేస్తున్న సందర్భాల్లో యాకోబు దగ్గరికి వెళ్ళి యాకోబు మీద పడి, నానా ఇదిగో నన్ను అన్న తమ్ముళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను గేలి చేస్తూ ఉన్నారు, నన్ను కించపరుస్తున్నారు అని ఆషేరు యాకోబు మీద పడి ఏడ్చాడు. ఒక దైవజనుడు చెప్పాడు ఈ మాట. ఆ సందర్భంలో యాకోబు అంటాడు కదా, నిజమే కుమారుడా, నేను కూడా దేవుడి దగ్గర ఏడ్చి, నేను కూడా దేవుడి దగ్గర ప్రాధేయపడి ఆశీర్వదించబడ్డాను, నీవు కూడా ప్రార్థన చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని యాకోబు అతన్ని బలపరిచినట్టుగా ఒక దైవజనుడు చెప్తాడు. ఆ విధంగా యాకోబు తన జీవితంలో, యాకోబు యొక్క కుమారుడు ఆషేరు తన జీవితంలో తన సహోదరులందరికంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు. దానికి గల కారణం ఏందయ్యా అంటే, తన పాదాలను తైలంలో ఉంచుకునేటువంటి వాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే ఆషేరు ఎంతగా ఆశీర్వదించబడ్డాడో చిన్న స్టోరీ మీకు చెప్తే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆషేరు గోత్రికులు బాగా దీవించబడ్డారు. ఎంతగా దీవించబడ్డారు అంటే, భార్య ఏమండి నాకు మల్లెపూలు కావాలి అని అడిగితే ఆ మల్లెపూలు కోసము ఫ్లైట్ వేసుకొని వాళ్ళు ఇళ్ళకి వచ్చేస్తారు అనమాట. అంటే మల్లెపూల కోసము ఫ్లైట్తో వస్తారనమాట. దేవుడికి స్తోత్రాలు. అంటే అంతగా దీవించబడ్డారు వాళ్ళు, అంతగా ఆశీర్వదించబడ్డారు. దానికి గల కారణం ఏమిటి అంటే, ఆషేరు తన యొక్క పాదములు తైలములో ఉంచుకున్నటువంటి వాడు. ఇదిగో తన జీవితాన్ని పవిత్రపరుచుకున్నటువంటి వాడు, తన జీవితాన్ని దేవుడి కొరకు మెరుగుపరుచుకున్నటువంటి వాడు, తన జీవితాన్ని దేవుడి కొరకు ఆయత్తపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఆషేరు గురించి ఇంకొక వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఆదికాండం 49వ అధ్యాయం 20వ వాక్యంలో, ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన పదార్థము ఉందని వాక్యము సెలవిస్తుంది. ఆషేరు గురించి మనం లైవ్ చేశాం కనుక మరిన్ని విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. ఈ వాక్యంలో ఏమని మనం చదువుతున్నాము అంటే, మరియు ఆ విధంగా దేవుడు వాటిని ఆశీర్వదించినట్టుగా దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధానంలో మీకు తెలియపరుస్తున్నాను. నిజమే, చాలా మంది ప్రభుని నమ్ముతూ ఉన్నారు కానీ వాళ్ళ జీవితంలో ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో దరిద్రాన్ని చూస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితంలో శాపాన్ని చూస్తూ ఉన్నారు. వారి జీవితంలో మరియు ఆశీర్వాదం అనేది వారి జీవితంలో రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు వాళ్ళ జీవితంలో శాపాన్ని పొందుతూ ఉన్నారు? ఎందుకు వారి జీవితంలో దరిద్రాన్ని పొందుతూ ఉన్నారు? బైబిల్ చెప్తుంది, దేవాలయం నన్ను ఆశీర్వదించంటే యాకోబుని ఆశీర్వదించలేదా? ఆకాశం వైపు చూడమని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహామును ఆశీర్వదించలేదా? ఎబ్బేసుతో చెప్పలేదా? ఎబ్బేసు ప్రార్థన చేసినప్పుడు అయ్యా నా సరిహద్దులు విశాలపరచమని చెప్పినప్పుడు ఎబ్బేసును ఆశీర్వదించలేదా? ఆషేరు తన యొక్క పాదాలు తైలంలో ఉంచుకున్నాడు కనుక ఆషేరును ఆశీర్వదించబడలేదా? ఎందుకు నేటి కాలంలో క్రైస్తవులు దేవుని యొక్క సన్నిధానంలో ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నారు? దానికి గల కారణం ఏమిటి అంటే, వారు దేవుని మాట వినకపోవటమే. రెండవది, వారి ప్రవర్తన సరిగా చేసుకోకపోవటమే. వారు దేవుడికి నమ్మకంగా జీవించకపోవటమని దేవుని వాక్యము ద్వారా ఈ సమయంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలను ఆశీర్వదించబడాలి అంటే, భౌతికంగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, భౌతికంగా నువ్వు దీవించబడాలి అంటే మొదటిగా ఏమిటంటే దేవుని మాట వినాలి. ప్రభు స్తోత్రాలు. రెండవదిగా నువ్వు భౌతికంగా ఆశీర్వదించబడాలి అంటే, భౌతికంగా దీవించబడాలి అంటే, ఇదిగో నీ పాదములు తైలంలో ఉంచుకోవాలి. అంటే నీ ప్రవర్తన దేవుళ్ళో ఏకమై ఉండాలి, లీనమై ఉండాలి.
పాదములు ప్రవర్తనకు సూచనగా చెప్పాను, తైలము పరిశుద్ధాత్మకు సూచనగా, దేవుని వాక్యముగా సూచనగా ఉందని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఈ విధంగా ప్రభు యొక్క సన్నిధానంలో మనము ఆశీర్వాదాన్ని గురించి మనం వింటున్నాం. ఆశీర్వాదం అనేది రెండు రకాలుగా మనం చూడగలుగుతాం. ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు మీకు చెప్పినంతా కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని గురించి చెప్పాను. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఏ విధంగా వస్తుంది అంటే మనం దేవుని మాట వినాలని చెప్పాను. రెండోది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే మన ప్రవర్తన సరిగా ఉండాలి, మన ప్రవర్తన దేవుడికి ఇష్టముగా ఉండాలి, మన ప్రవర్తన దేవుడు మెచ్చుకునేదిగా ఉండాలి, మన ప్రవర్తన దేవుడికి ఆయస్కరంగా ఉండొద్దు అనే విషయాన్ని ఆశీర్వాదాన్ని గురించి చెప్పాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి ఒక 2-3 మాటలు రెఫరెన్స్ మీకు చూపెడతా. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ భక్తుడైనటువంటి యాకోబు మరి అక్కడ సంఘానికి రాస్తున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనంలో, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసంలో భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులగుటకు అని దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నాం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసములో భాగ్యవంతులుగా అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మరియు పేదరికము, దరిద్రము, ఆహారము కొరత, వస్త్రము కొరత, ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారు విశ్వాసంలో భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో భాగ్యవంతులు. కనీసానికి వారికి ఇల్లు లేకపోవచ్చు, కనీసానికి వారు సరైన వస్త్రాలు ధరించకపోవచ్చు, కనీసానికి వారు సరైనటువంటి ఆహారం తినకపోవచ్చు, కానీ బైబిల్ ఏమంటుందంటే విశ్వాసంలో వారు భాగ్యవంతులు. వాటిని మనం తృణీకరించకూడదు, వాటిని మనం హేళన చేయకూడదు, వాటిని మనం ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే వారు విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉన్నారు. దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎంత ఉన్నా కానీ, దేవుడు మనం ఎంత ఆశీర్వదించినా కానీ విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉన్నటువంటి వారు, ఒకవేళ శారీరకంగా భౌతికంగా వారు పేదరికంలో ఉన్నా, వారికి ఇల్లు లేకపోయినా, వారికి వస్త్రాలు లేకపోయినా, వారికి ఆహారం లేకపోయినా, వారు అన్ని విధాలుగా వారు బలహీనులుగా ఉన్నా కానీ వారి విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉన్నారు. కాబట్టి వారిని మనం గౌరవించాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు స్తోత్రాలు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు అన్నమాట. చూసారా, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యములో 7వ లైన్ చదివినప్పుడు, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారిగా ఉన్నా. చూసారా, పౌలు అంటున్నాడు, దరిద్రులుగా మేము ఉన్నప్పటికీ అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగిస్తున్నాం. అంటే పౌలు విశ్వాసమందు భాగ్యవంతుడుగా ఉన్నాడు. చూసారా, 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ వాక్యము సెలవిస్తుంది. చూడండి, 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, నీ జనులు భాగ్యవంతులు, వచనములను. చూసారా, అక్కడ శబాదేశపు రాణి సొలొమోనుతో చెప్తుంది, అయా రాజు గారు, ఇదిగో నీ యొక్క ప్రజలు భాగ్యవంతులు. దేవునికి స్తోత్రాలు. నిజమే, దేవుని బిడ్డలారా, మనం భాగ్యవంతులు. ఎందుకు భాగ్యవంతులు మనం? చెప్పండి. దేవుని యొక్క మాటలు వింటున్నందుకు మనం భాగ్యవంతులు, దేవుని నమ్మినందుకు మనం భాగ్యవంతులు, దేవుని ఆరాధించినందుకు మనం భాగ్యవంతులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. ఈ లోక అధికారుల కంటే మనం భాగ్యవంతులం, ఈ లోక ప్రెసిడెంట్ కంటే మనం భాగ్యవంతులం. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే వారు ఈ యొక్క భాగ్యం కలిగి లేరు, వారు ప్రభుని కలిగి లేరు కాబట్టి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం భాగ్యవంతులు. ఆ యొక్క శబాదేశపు రాణి చెప్తుంది, సొలొమోను రాజుగారితో చెప్తుంది, అయ్యా నీ ప్రజలు భాగ్యవంతులు, నీ ప్రజలు ఐశ్వర్యవంతులు. ఇదిగో ఎల్లప్పుడూ నీ జ్ఞానవచనాలు వింటూ ఉన్నారు, వాళ్ళు ఎల్లప్పుడూ పలిగే పలుకులు వింటూ ఉన్నారు, ఇదిగో చెప్పే మాటలు వింటూ ఉన్నారు. కాబట్టి భాగ్యవంతులు. దేవుని బిడ్డలమైన మనం భాగ్యవంతులం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నాం కనుక, దేవుని మాటలు వింటున్నాం కనుక మనం భాగ్యవంతులం. ప్రభు స్తోత్రాలు. మీరు ఇప్పుడు అట్లా ఫీల్ అయ్యారా? అట్లే ఫీల్ కాదంటే మంచి పట్టేసుకుని ఫీల్ అవుతాం, కార్లో దగ్గర ఫీల్ అవుతాం, మంచి అట్లా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మన భాగ్యవంతులు.
స్తోత్రాలు. చదివేవాడు, వినేవాడు, గ్రహించేవాడు ధన్యుడిగా చెప్పబడ్డట్టుగా దేవుని యొక్క సన్నిధానంలో ఇది భాగ్యం అన్నమాట. చూసారా? కనుక రెండు విషయాలు మీకు చెప్పాను. ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం గురించి చెప్పాను, రెండోది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చెప్పాను. అంటే ఆత్మ సంబంధంగా నువ్వు దౌర్భాగ్యుడిగా ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో వాక్యము సెలవిస్తుంది, నువ్వు దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు, గుడ్డివాడు, దిగంబరుడు అని సంఘంతో ప్రభు చెబుతూ ఉన్నాడు. అంటే అక్కడ మనం చదువుతున్న వాళ్ళు ఆత్మీయంగా దౌర్భాగ్య స్థితిలో సంఘం ఉన్నట్టుగా వాక్యము సెలవిస్తుంది. ఆత్మీయంగా మనం దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదు. ఆత్మీయంగా భాగ్యవంతులుగా ఉండాలి. ఆత్మీయంగా మనం ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, సంఘంలో ఎదగాలి, దేవుడి కొరకు నడవాలి, దేవుడి కొరకు పరిగెత్తుకొని పోవాలి. కనుక ప్రభు యొక్క సన్నిధిలో మన ఆత్మీయ జీవితం అనేది ఎదుగుదలగా ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది వాక్యం సెలవిస్తుంది. అదే ఆత్మ సంబంధమైన భాగ్యం. భౌతిక సంబంధమైన భాగ్యం ఏమిటి అంటే దేవుని మాట వినినప్పుడు, మన యొక్క ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. అదే భక్తుడు చెబుతూ ఉన్నాడు, దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించవలనని కోరుకొను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ నమ్మదగిన దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. దేవునికి స్తోత్రాలు. మన కుటుంబాన్ని బలపరిచేవాడు ఆయన. ఆ నమ్మదగిన దేవుడు మనల్ని ఇదిగో పైన కోరిన రేవుకు నడిపించేవాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నమ్మదగిన దేవుడు. బైబిల్లో చదువుతాం కదా, మనం చదివాం కదా, 46వ కీర్తనలో మనం చదివాం కదా, ఆపత్కాలమందు ఇదిగో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, నమ్మదగిన దేవుడు. మనుషులు నమ్ముట కంటే, రాసులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట శ్రేష్టమని వాక్యం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నమ్మకస్తుడా, నమ్మదగిన వాడా, ఆపత్కాలమందు ఆదుకునేవాడా, ఎవరు లేరు నాకు తోడు నీడ నీవే, ఎవరు లేరు నాకు తోడు నీడ నీవే, నమ్మకస్తుడా, నమ్మదగిన వాడా, ఆపత్కాలమందు కనుక మన ప్రభు నమ్మదగిన దేవుడు. ద్వితీయోపదేశకాండం 32:4 ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడని ఆ వాక్యం సెలవిస్తుంది. నమ్మదగిన దేవుడు. అయితే దేవుడి బిడ్డలారా, ఆఖరిగా మీకు చెప్పేది ఏమిటంటే, ఆ నమ్మదగిన దేవుడిని నువ్వు కోరాలి. ఏమని కోరాలి? ప్రభు నన్ను ఆశీర్వదించు, నన్ను భౌతికంగా ఆశీర్వదించు, నన్ను ఆర్థికంగా ఆశీర్వదించు, నన్ను ఆరోగ్యంగా ఆశీర్వదించు, నన్ను ఆత్మీయంగా ఆశీర్వదించాలి. ఆ నమ్మదగిన దేవుడిని కోరాలి. అట్లా కోరువాడు మరియు నమ్మదగిన దేవుడిని కోరుకుంటున్నవాడు అని దేవుడి యొక్క వాక్యం చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒక చక్కటి ఆ కోరికను వారు కోరుకున్నట్టుగా బైబిల్లో చదువుతాం. ఆ ఒక్క మాట చదువుతాం చూడండి. కీర్తనకారుడు రాసినటువంటి 107వ కీర్తన 30వ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట మనకు దొరుకుతుంది. వారు కోరిన రేవునకు వారిని నడిపించను. దేవునికి స్తోత్రాలు. చూసారా, నమ్మదగిన దేవుణ్ణి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దేవా, సమస్యల్లో ఉన్నాం, చిక్కుల్లో ఉన్నాం, అపాయాల్లో ఉన్నాం, ఆవేదనలో ఉన్నాం, బలహీనతలో ఉన్నాం, శత్రువులు తరుగుతూ ఉన్నారు, శత్రువులు నిందిస్తూ ఉన్నారు, శత్రువులు చంపడానికి కోరుకుంటున్నారు, అనేకమైన కష్టాలు పెడుతూ ఉన్నారు. ఇదిగో దయచేసి ఇదిగో ఫలాని రేవుకు మమ్మల్ని నడిపించవా అని కోరుకున్నప్పుడు దేవుడు వారు కోరిన రేవుకు నడిపించారు. నిజమే దేవుడు బిడ్డలారా, మనం ఏమి కోరుతూ ఉన్నాం? వారు కోరిన రేవుకు దేవుడు నడిపించాడు. దేవుని బిడ్డమైనటువంటి మనం ఎక్కడ పడి ఉన్నాం? ఏ స్థితిలో సతమతమైపోతున్నాం? ఏ స్థితిలో దిక్కులేని స్థితిలో ఉంటున్నాం? ఏ స్థితిలో బలహీనమైపోతున్నాం? ఇందరిక సహోదరి సాక్ష్యం చెప్పారు కదా, చూసారా, వస్త్రాలు లేనటువంటి స్థితి, ఆహారం లేనటువంటి స్థితి, దుప్పట్లు లేనటువంటి స్థితి, అయోమయమైనటువంటి స్థితిలో మేము ఉన్నాము అని సహోదరి సాక్ష్యం చెప్పారు.
అలాంటి సమయంలో దేవుడి యొక్క సన్నిధానంలో దేవుడు మనల్ని కోరిన రేవుకు నడిపించాడు. ప్రభువా, నేను పలాని స్థలానికి వెళ్ళాలి, నా సమస్య పలాని స్థాయికి రావాలి, నా సమస్య పోవాలి అని మనం కోరినటువంటి రేవుకు నడిపించగలిగిన దేవుడని దేవుడి యొక్క వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధానంలో మీకు తెలియపరుస్తున్నాను. బైబిల్లో ఎస్తేరు కూడా రాజు దగ్గరకు వచ్చి మరియు నా ప్రజలకు మేలు జరగాలి అని, నా ప్రజలకు న్యాయం జరగాలి అని ప్రభు యొక్క సన్నిధానంలో ఆమె ప్రార్థన చేసుకొని మరియు ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు కూడా ఆమె యొక్క మనవి వినినట్టుగా చదువుతామన్న ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో, రాజు అయిన తామును హామానును నేడు రావాలనని, విందుకు రావాలనని కోరుచున్నారు అని వాక్యము సెలవిస్తుంది. విందుకు రావాలి అని ఎస్తేరు కోరినట్లుగా లేఖనం సెలవిస్తుంది. చూసారు మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనంలో, అప్పుడు పిలాతు వారు కోరినట్టుగా బరబ్బను విడుదల చేసినట్టుగా వాక్యము సెలవిస్తుంది. చూసారా, ఇశ్రాయేలు ప్రజలు మరి యేసు ప్రభు వారిని సిలువ వేయండి, బరబ్బను విడుదల చేయండి అని వారు కోరుకున్నాడు. వారి రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ వాళ్ళు కోరుకున్నట్టుగానే కోరుకున్నారు. ఈ రోజుల్లో కూడా అనేకులు శాపాన్ని కోరుకుంటున్నారు, అనేకులు శాపంలోనే ఉండాలని కోరుకుంటున్నారు, పాపంలోనే ఉండాలని కోరుకుంటున్నారు, దరిద్రంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం అది కోరుకోవద్దు. దేవా, ఇదిగో నేను కోరిన రేవుకు నన్ను నడిపించండి, నేను కోరినట్టుగా చేయండి, నీవు కోరినట్టుగా నీ విశ్వాసం స్వస్థపరచునని వాక్యం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రాలు. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని కోరిన రేవుకు నడిపించగలిగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, మనం ఆశీర్వదించే దేవుడు దేవుడికి స్తోత్రాలు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనకు భౌతిక సంబంధమైన ఆశీర్వాదం రావాలి అంటే ఒకటి దేవుని మాట వినాలి. భౌతిక సంబంధమైన దీవెనలు మనకు రావాలి అంటే మన యొక్క ప్రవర్తన సరిగా ఉండాలి అని మీకు తెలియపరిచారు. రెండవది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. మరియు బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘం లెక్క మరి దౌర్భాగ్య స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో, వస్త్రహీనత స్థితిలో, ఆత్మీయ దిగజారిపోయిన స్థితిలో మనం ఉండకూడదు. ఆత్మ సంబంధంగా మనం భాగ్యవంతులుగా ఉండాలి అనేది దేవుని వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. కనుక ఈ విధంగా దేవుడు మనం ఆశీర్వదించడకు, నడిపించడకు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ నమ్మదగిన దేవుని మనం కోరుకోవాలి. ప్రభు స్తోత్రాలు. కనుక మనం కోరుకున్నట్టుగా, ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నట్టుగా వారు కోరిన దేవుడికి వారు నడిపించారు. కనుక మనల్ని కూడా నడిపించే దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఆ విధంగా మనల్ని నడిపించునుగాక, స్థిరపరచునుగాక, బలపరచునుగాక, మనము కోరిన రేవుకు నడిపింపబడునుగాక. పరిశుద్ధుడు మా తండ్రి స్తోత్రాలు. వారు కోరిన